తెలంగాణలో అకాల వర్షాలు రైతులకు నష్టపరిహారం తదితర అంశాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. జానారెడ్డి ఇంట్లో జరుగుతున్న సీఎల్పీ సమావేశానికి సీనియర్ నేతలు హాజరయ్యారు. అకాల వర్షాల వల్ల కలిగిన నష్టంతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయాలపై నేతలు చర్చించనున్నారు. సీఎల్పీ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, చెప్పని, జానారెడ్డి నివాసంలో ఈ సీఎల్పీ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సమావేశం ప్రారంభమైందా లేదా? పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పటికే జానారెడ్డి నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం జానారెడ్డి నివాసంలో సీఎల్పీ సమావేశం కొనసాగుతుంది. ప్రస్తుతం తాజాగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల మీద ఈ సమావేశంలో చర్చించి కార్యాచరణ రూపొందించాలనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయాలను తీసుకోవాలనేది జానారెడ్డి ఆలోచన. ఈ నేపథ్యంలోనే సీఎల్పీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా కొద్ది రోజులుగా అకాల వర్షంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పంట నష్టమైంది. వ్యవసాయ మార్కెట్లోకి వచ్చినటువంటి ధాన్యం కూడా పూర్తిగా వర్షానికి తడిసి రంగు కోల్పోయినటువంటి నేపథ్యంలో రైతులకు ఇప్పటికే మద్దతు ధర, గిట్టుబాటు ధర రావడం లేదని చెప్పేసి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అకాల వర్షం కారణంగా కూడా దీనికి సంబంధించి మద్దతు ధర మరింత పడిపోయే అవకాశంతో పాటు మరింత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి అభిప్రాయం. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పంట చేల్లో ఉన్నటువంటి పంట నేల కొరిగినటువంటి పరిస్థితిని కానీ పంట నష్టపోయినటువంటి అంశాన్ని కానీ అధికారులు ఇప్పటి వరకు అంచనా వేయటం లేదు. కనీసం జిల్లా స్థాయిలో మంత్రులు కావచ్చు, ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు దీని మీద సమీక్ష నిర్వహించడం లేదనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రైతులకు న్యాయం జరిగేలా కార్యాచరణ ఉండాలనే ఒక ఆలోచనతోటి ఈరోజు సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రధానంగా మార్కెట్ యార్డులు కావచ్చు, ఎక్కువ పంట నష్టపోయినటువంటి ప్రాంతాల్లో పర్యటించి రైతుల సమస్యలని తెలుసుకోవాలి, అలాగే ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలన్నింటినీ తీసుకెళ్లాలి అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలు. దీంట్లో భాగంగానే త్వరలోనే జిల్లా పర్యటనలు కావచ్చు, లేదంటే పంట నష్టపోయినటువంటి రైతులను పరామర్శించే కార్యక్రమానికి తీసుకోవాలనే ఆలోచన చేస్తుంది. ఇక 13వ తేదీ నుంచి ఎలాగూ బస్ యాత్ర కూడా చేపట్టబోతున్నారు కాబట్టి బస్ యాత్రలో కూడా ఇలాంటి అంశాలని ప్రధానంగా తీసుకోవడంతో పాటు ఎమ్మెల్యేలు అంతా కలిసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులంతా కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రైతులకు న్యాయం చేకూర్చేలా కార్యాచరణ ఉండాలనేది ప్రధానంగా జానారెడ్డి ఆలోచన. దీంట్లో భాగంగానే ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రంగు కోల్పోయినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, ఆ ధాన్యాన్ని కూడా మద్దతు ధర ఇప్పించాలి అనేదే ప్రధానంగా సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టబోతున్నారు. సీఎం కూడా ఇప్పటి వరకు సమీక్ష నిర్వహించలేదు కాబట్టి వెంటనే సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రధానంగా సీఎల్పీ సమావేశంలో డిమాండ్ చేయబోతున్నారు. డీకే అన్న గారు ఉన్నారు. డీకే అన్న గారు, ఏ అంశాలని సీఎల్పీలో చర్చించబోతున్నా బాబు? నాకు తెలియదు. అంటే పంట నష్టపోయింది కదా, మీ జిల్లాలో ఎంతవరకు ఎట్లా నష్టం? మా జిల్లాలో తీవ్రంగా నష్టపోయింది. మొత్తం మామిడి తోటలు కంప్లీట్ గా తోటలన్నీ నాశనమైనాయి, వ్యవసాయం పంటలన్నీ నాశనమైనాయి. సో ఆ విషయం కూడా నిన్ననే కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా, మహబూబ్నగర్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది చనిపోయినారు. దాదాపు 15 మంది దాకా చనిపోయినారు. అదేవిధంగా మొత్తం రైతులు ఈరోజు తీవ్రమైనటువంటి నష్టాల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారు. సో ఈరోజు 4,000 రూపాయలు వీళ్ళేదో రైతు బంధు అనే పథకం చెప్తున్నారు తప్ప రైతులు ప్రజెంట్ ఉన్నటువంటి కష్టాలకు ఏ విధంగా ఎదురు ఆ కష్టాలను ఏ విధంగా ఆదుకుంటున్నటువంటి ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటిది రాలేదు. గతంలో మీరు మంత్రిగా ఉన్నారు కదా, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వంలో మంత్రులు కాబట్టి ఎట్లా చేస్తారు? ఎట్లా ఇమీడియట్ గా మంత్రులను ఫీల్డ్కు పోయేసి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి పంట నష్టాలు జరిగినవి, రైతులు ఏ ఇబ్బందులు అంటే ఇమీడియట్ గా ఫీల్డ్కి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళం. ఆ తర్వాత అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ యొక్క నష్టాన్ని అంచనాలు వేసి నష్టాన్ని ప్రభుత్వం ఆ రైతులకు అందజేసే విధంగా గతంలో చర్యలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అలాంటి చర్యలు ఏం చేపట్టడం లేదు. రైతుని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఎన్నికలు వస్తున్నాయని రైతు బంధు పథకం చేసి ఆ 4,000 రూపాయలు ఎకరాకి ఇస్తున్నాం కాబట్టి ఇంకా రైతులకు ఏం చేయాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం అది సరైంది కాదు. రైతు కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాన్ని ఏం చేయమంటారు? ఏమేమి డిమాండ్ పెట్టి ఇమీడియట్ గా పంట నష్టాన్ని అంచనాలు వేయించాలి. పండ్ల తోటలు కానీ పంటలు కానీ పంట నష్టాలను అంచనాలు వేయించి అంచనాలు ఎంబడే ప్రభుత్వం తెప్పించుకొని ఇప్పుడు రెవెన్యూ వాళ్ళని, అగ్రికల్చర్ వాళ్ళని ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళని అంతా కూడా అంచనాలు వేసి ప్రభుత్వం ఎంత నష్టం జరిగిందో అంచనాలు తెప్పించుకొని రైతులకు ఇమీడియట్ గా మిమ్మల్ని ఆదుకుంటామనేటటువంటి భరోసా ప్రభుత్వం రైతులకు ఇవ్వాలి.